నమో వినాయక శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వాళ్ళు ఈ ఉంగరం ధరిస్తే వద్దన్న డబ్బే డబ్బు. మీ జీవితంలోకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అయితే ఇంతకు వృషభ రాశి వాళ్ళు ఏ ఉంగరం ధరిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనేది వివరంగా తెలుస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళు ఇతరుల మాటలను అస్సలు లెక్క చెయ్యరు. వీళ్లకు నచ్చిన పనులను మాత్రమే చేస్తారు. జీవితంలో సుఖ సంతోషాలను పొందటం కోసం చాలా కష్టపడతారు. వృషభ రాశి వాళ్ళు కోపం ఎక్కువ సందర్భాలలో తెచ్చుకుంటారు. తద్వారా వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వృషభ రాశి వాళ్ళు అందరి మాటలను విని చివరికి వీళ్లకు నచ్చిన పనినే చేస్తారు. తాత ముత్తాతల ఆస్తులను వృద్ధి చేస్తారు. మిత్రుల అండ వీళ్లకు ఎల్లప్పుడూ ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతారు. వీరికి ఉన్న గొప్ప గుణం పరోపకార బుద్ధి. ఇతరులు కష్టాల్లో ఉంటే వారికి ఏదో ఒక సహాయం చేసే వరకు నిద్రపోరు. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం అనేది వీరికి పొందుతారు. లెక్కల విషయంలో ఎవరికి మినహాయింపు ఉండవు. వృషభ రాశి జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది. మీ ప్రతి విజయానికి వేరొకరి సహాయం ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా శుభ ఫలితాలు రానున్నాయి. మీకు ఉండే ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఈ సమయంలో మీకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్లకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనేక రంగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది. మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు దారితీసే అవకాశం ఉంది. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. ఇక ఈ సమయంలో మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఎన్నో విధాల మీరైతే ప్రయోజనాలను పొందుతారు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళు లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా చక్కటి ఫలితాలను పొందుతారు. అమ్మవారి అనుగ్రహం పొందటం కారణంగా దారిద్ర్యం, దుఃఖం అంతా కూడా తొలగిపోతాయి. అదే కాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం కూడా వీళ్లకు చాలా మంచిది. కృత్తిక నక్షత్రం వాళ్ళు ఏకముఖి లేదా ద్వాదశముఖ రుద్రాక్షను ధరించవచ్చు. రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ద్విముఖి రుద్రాక్షను ధరించవచ్చు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు త్రిముఖి రుద్రాక్షను ధరించవచ్చు. ఇక వృషభ రాశి వాళ్ళు ధరించాల్సిన ఉంగరం విషయానికి వస్తే ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే శుక్రుడు సానుకూల ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా ప్రశాంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు ఐశ్వర్యం, సంపద, వైభవం కారకుడుగా పరిగణించబడతాడు. శుక్రుడి నుండి సానుకూల ఫలితాలను పొందటం కోసం ఈ వృషభ రాశి వాళ్ళు వజ్రాన్ని ధరించాలి. అంటే డైమండ్ రింగ్ ధరించాలి. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ రాశి వ్యక్తుల జీవితంలో కూడా సంతోషం అనేది కోల్పోతారు. వారికి నిత్యం ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. వాటిని వాళ్ళైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ డైమండ్ పొదిగిన ఉంగరాన్ని వృషభ రాశి వాళ్ళు ధరించడం వలన అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. మీరు ఆర్థికంగా అనుకోకుండా ఊహించని విధంగా మీకైతే చక్కటి పురోగతి అనేది పొందుతారు. అదేవిధంగా మీకు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని కూడా పొందుకుంటారు. చూశారు కదండి వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది. అలాగే కలిసి వచ్చే అంశాలు ఏంటి అనేది, ఏ ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక పురోగతి అనేది మీరైతే సాధించవచ్చు అనేటటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఇలాగే మంచి మంచి వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్